రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2 Corinthians chapter number 4 verse number 7. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. చాలు, ఎనఫ్. మంటి ఘటములలో ఐశ్వర్యము. ఈ భూమి మీద చాలా రకాల పాత్రలు ఉన్నాయి. దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజల్స్ ఇన్ దిస్ వరల్డ్. ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క దానికి పనికొస్తుంది. ఒకరు వాడిన పాత్ర ఇంకొకరు వాడరు. అంతెందుకు, మనమే ఇంట్లో ఎవరి ప్లేట్లో వాళ్ళు తింటాం. రెగ్యులర్గా ఒకటే ప్లేట్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో వీ కీప్ అవర్ ఓన్ వెజల్స్. ఎవరింట్లో వెజల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. పెద్ద ఫంక్షన్లు అయితే బయట నుంచి మనం వెజల్స్ని హైర్ చేసుకుంటూ ఉంటాం. చిన్నప్పుడు చిన్నపిల్లలు ఒకవేళ అన్నప్రాసన అన్నప్పుడు ఒక వెండి పళ్ళేమో ఒక చిన్నవి తెచ్చి ఆ విలువైనటువంటివి ఆ చిన్న బిడ్డకి తినిపిస్తూ ఉంటారు. సో వెజల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వెజల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ వెజల్స్ ఎవరు దేంట్లో వేయలేరు. ఎవరు దేంట్లో, ఏది దేంట్లో కూడా మనం వేయలేము. అది ఎంత విలువైనటువంటి ఆహారమైనా, అది ఎంత విలువైనటువంటి పదార్థమైనా, ఎంత విలువైనటువంటి థింగ్స్ అయినా కూడా మనము వితౌట్ వెజల్ వీ కాంట్ డిపాజిట్ దట్ థింగ్స్ ఇన్ టు దట్ పర్సన్. ఏ వ్యక్తి ఒకవేళ పాత్రగా మారకపోతే దేవుడు ఎంత గొప్పోడైనా కూడా నీ జీవితంలో దేవుడు ఏమీ వేయలేడు. ఈవెన్ బెగ్గర్ క్యారీస్ ఎ వెజల్ కదా. ఈవెన్ బెగ్గర్ క్యారీస్ ఎ వెజల్. ఒక సొట్టబోయిందో తర్వాత ఒక పాతది డబ్బా, రేకు డబ్బా లాంటిదో, ఈవెన్ దట్ బెగ్గర్ క్యారీస్ ఎ వెజల్. లేదు, ఒక వ్యక్తి ఏ వెజల్ లేకుండా వచ్చినప్పటికీ మనమే ఇంట్లో నుంచి ఏదో ఒక వెజల్ తీసుకొని, ఒక గిన్నె, ఒక ప్లేట్ తీసుకొని ఆ వ్యక్తికి వేసి ఇవ్వడం జరుగుతుంది. సో దేవుడు కూడా, ఇఫ్ యు ఆర్ నాట్ క్యారింగ్ వెజల్స్, యు కాంట్ డిపాజిట్ ఎనీథింగ్ ఇన్ టు యువర్ లైఫ్స్. మీరు ఒక మంచి పాత్రగా మారకపోతే, లేదా ఒక పాత్ర నీవనేది ఒక పాత్ర నువ్వు గుర్తించకపోతే, దేవుడు ఏది కూడా నీ జీవితంలో వేయలేడు. దేవుడి దగ్గర అన్నీ ఉన్నప్పటికీ. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. యా. సో ఏది ఉన్నప్పటికీ మనం ఈరోజు నుంచి దేవుడివి విలువైనటువంటి ఆశీర్వాదాలు మనం క్యారీ చేయాలనుకున్నప్పటికీ we need to carry a vessel with our lives. మన జీవితంలో ఒక పాత్రలను మనము క్యారీ చేయగలిగితే దేవుడు వాటిని ఆశీర్వదించగలడు, వాటిని నింపగలడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో దట్స్ వై మనం చిన్నప్పుడు గమనిస్తే, ఎవరికైనా వివాహం అయితే పెళ్లి కుమార్తె తరపున వాళ్ళు ఎక్కువగా డబ్బులు ఇస్తారు, లేదు కానీ వస్తువులు ఎక్కువ పంపిస్తారు. స్టీల్ సామాన్లు, ఇత్తడి బిందెలు, రాగి బిందెలు, తర్వాత చాలా మంది మనం చూస్తూ ఇంటి మీద అటక మీద అట్లా పేర్చుకో ఉంటారు. వాడినా వాడకపోయినా అలా ఉండాలి. అవి షో కేసులో బొమ్మలు ఉన్నట్టు అట్లా కిచెన్లో పైన అలా ఉండాలి. ఒక్కసారి కిచెన్లోకి ఎంటర్ అయిన తాడోళ్ళు అలా చూసుకొని అప్పుడు స్టార్ట్ చేస్తారు వంటలు. అమ్మ ఉన్నాయి లేరా నాయన, మా ఆయన ఇంకా అమ్మేయలేదు, ఇంకా ఉన్నాయి, మా ఇంట్లో పాత్రలు ఉన్నాయని అనుకుంటూ ఉంటారు. వై వెజల్స్? దెర్ ఆర్ మెనీ వెజల్స్ ఇన్ ద బైబుల్. పరిశుద్ధ గ్రంథములో చాలా రకాల పాత్రలు ఉన్నాయి. సో ఇఫ్ యూ కెన్ రైట్ ఇట్ డౌన్, యూ కెన్ రైట్. మొదటిది, ఇంపార్టెంట్ వెజల్, విలువైన పాత్ర. అండ్ నెంబర్ 2, ఎ సాక్రిఫైస్డ్ వెజల్, త్యాగముతో కూడినటువంటి పాత్ర. ఇఫ్ యూ కెన్ రైట్ ఇట్ డౌన్, రాసుకోండి.
మీ జీవితానికి ఇది ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఇది ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది. నంబర్ 3, ఎ చూజన్ వెసల్, ఎన్నిక చేయబడినటువంటి పాత్ర. 4, ఎ బ్రోకెన్ వెసల్, ఎ బ్రోకెన్ వెసల్, విరిగిపోయిన పాత్ర. వీలైతే రాసుకోండి, లేదా రాసుకోకపోతే పక్కన వాళ్ళ దాంట్లో వీలైతే తర్వాత చూడండి. అండ్ నంబర్ 5, ఎ డర్టీ వెసల్, మురికి పాత్ర, మురికి పాత్ర. అండ్ నంబర్ 6, ఎ క్రాక్డ్ వెసల్, అంటే క్రాక్స్, ఇరిగిపోయింది కాదు, క్రాక్స్, పగుళ్ళు కలిగిన పాత్ర, లేదా సొట్టలు, పగుళ్ళు రకరకాలుగా ఉంటాయి కొన్ని. విరిగిపోయిన పాత్ర అంటే బ్రోకెన్ వెసల్ కింద వస్తుంది. ఐ థింక్ నంబర్ 7, ఎ రెస్టోర్డ్ వెసల్, తిరిగి అన్ని పొందుకునే పాత్ర. అండ్ నంబర్ 8, ఫిల్డ్ వెసల్, నింపబడిన పాత్ర, నింపబడిన పాత్ర. అండ్ ఫైనల్లీ నంబర్ 9, ఓకే, ఎ వీక్ వెసల్, ఎ వీక్ వెసల్, బలహీనమైన పాత్ర, బలహీనమైన పాత్ర. రాసుకుంటే ఖచ్చితంగా ఈ 9 పాయింట్లో నీది ఏదో ఒక పాత్ర అయి ఉంటుంది. ఈ 9 పాత్రల్లో నీది ఏదో ఒక పాత్ర అయి ఉంటుంది, దాన్ని టిక్కేసుకో. ఐ చేంజ్ యువర్ వెసల్ టుడే. నువ్వు ఒకవేళ ఇరిగిపోయిన పాత్ర అయి ఉన్నావా, లేదా క్రాక్డ్ వెసల్గా ఉన్నావా, వీక్ వెసల్గా ఉన్నావా, డర్టీ వెసల్గా ఉన్నావా, పనికిరాని పాత్రగా ఉన్నావా, ఆఫ్టర్ దిస్ సర్మన్ ద లార్డ్ విల్ చేంజ్ అవర్ వెసల్స్. Our hearts will try to change. మన హృదయం మారి మన పాత్రలు మనం మార్చేస్తాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సో వన్స్ చెక్ దట్, ఆ చెక్ లిస్ట్ ఒకసారి చూడండి. 9 ఇంగ్లీష్ రాసుకోండి, తెలుగులో రాసుకోండి, ఎక్కడన్నా ఏ భాషలో రాసుకోండి. చూడండి ఏ పాత్ర అయి ఉన్నావు నువ్వు. విచ్ కైండ్ ఆఫ్ ఎ వెసల్ యు ఆర్, విచ్ కైండ్ ఆఫ్ ఎ వెసల్ యు ఆర్. సరే, నాకేం చెప్పబడలేదు, కానీ ఈ 9లో మీరు ఏదో ఒక పాత్ర అయి ఉన్నారా, లేదంటే ఈ 9 కాకుండా ఇంకేదన్నా పాత్ర అయి ఉన్నారా? ఈ 9లో ఏదో ఒకటి ఉందా మీది? తలెత్తాను ఒకసారి చూద్దాం తర్వాత. హలో, ఎక్స్క్యూజ్ మీ, 9లో మీరు ఏ పాత్ర నాకు చెప్పకండి. ఐ డోంట్ వాంట్ దాట్, నాకు వద్దు, ఇంత అందరు వింటారు, వద్దులే. సో 9లో ఏదో ఒక పాత్ర అయి ఉన్నారా? ఉన్నారా? ఏదో ఒక పాత్ర ఉంది. మన పాత్ర ఏదో ఒక పాత్ర అయి ఉన్నాం మనం. ఏదో ఒక డిగ్రీ కలిగి ఉన్నాము. ఈ 9లో ఏదో ఒక పాత్ర మనకుంది. ఓకే, ఏం చేద్దాం ఇప్పుడు? వాట్ టు డూ ఇఫ్ యువర్ వెసల్ ఈస్ డర్టీ? వాట్ టు డూ ఇఫ్ యువర్ వెసల్ ఈస్ బ్రోకెన్? వాట్ టు డూ ఇఫ్ యువర్ వెసల్ హ్యాస్ సమ్ క్రాక్స్? పగుళ్ళు వచ్చేస్తే ఇప్పుడు నీ పాత్ర ఎలా, మరి దాన్ని ఎట్లా చేయాలి? వాట్ టు డూ ఇఫ్ యువర్ వెసల్ ఈస్ టూ వీక్? బలహీనమైన పాత్ర ఒకవేళ నువ్వు అయి ఉంటే ఏం చేద్దాం ఇప్పుడు? మిగతావన్నీ కొన్ని వేరే డిగ్రీలు కలిగి ఉన్నాయి పాత్రలు. అవి దోస్ ఆర్ ఆల్ హై స్టాండర్డ్ వెసల్స్, దోస్ ఆర్ ఆల్ కాస్ట్లీ వెసల్స్. అవన్నీ చాలా ఖరీదైన పాత్రలు. అవి ఇవన్నీ కూడా విలువలేని పాత్రలు, విలువలేని పాత్రలు అయి ఉన్నాయి. సో వాట్ ఇఫ్ యు ఆర్ ఎ బ్రోకెన్ వెసల్? వాట్ ఇఫ్ యు ఆర్ ఎ వీక్ వెసల్? ఎవరొకరు మీ జీవితంలో ఇప్పుడు ఒకవేళ మీరు బలమైన పాత్రగా ఉన్నప్పుడు మీ గతాన్ని ఒకసారి చూసుకుంటే, మేబీ your past may be a weak vessel. Your past may be a weak vessel. ఎంతమంది ఒక వీక్ వెసల్ని టచ్ చేశారు మీ వ్యక్తిగత జీవితంలో? ఎంతమంది ఒకప్పుడు ఒక వీక్ వెసల్గా ఉన్నారు? బలహీనమైన పాత్రగా ఎంతమంది ఉన్నారు? yes. Maybe still if you are broken, maybe still if you are cracked, and this sermon is for you today. ఈ వాక్యం మీకే. ఎప్పుడు కూడా వాడబడే పాత్రగా మనం ఉండలేం. 24/7 మీటింగ్ పోతే మహా అంటే 3-4 గంటలే, ప్రార్థన చేసుకుంటే ఒక 2-3 గంటలే, వాక్యం చదువుకుంటే 1 గంట 1 అరగంటే. సో 24 hours you are not
a used vessel. You are not a used vessel. ఒక్కొక్కసారి అపవాది మన పాత్రల్ని చాలా గలిబిలి గందరగోళం చేస్తూ ఉంటుంది. Devil want to change our vessel as a dirty vessel. Devil want to change our vessel as a broken vessel. Devil want to change our vessels as a cracked vessels. కొన్ని ఇళ్ళు పగుళ్ళు వస్తాయి తెలుసా, గోడలు అట్లా. కొన్ని వస్తువులు పగుళ్ళు వస్తాయి, కొందరి జీవితాలు పగుళ్ళు వస్తాయి. ఇంకా అంటే ఎల్లుండో రేపో ఇంకో నెలో మనం బ్రోకెన్ వెజల్ ముందు ఏ వెజల్ అయి ఉంటావు తెలుసా నువ్వు? క్రాక్డ్ వెజల్. అంటే క్రాక్స్ వస్తాయి. క్రాక్స్ వస్తే నెక్స్ట్ బిల్డింగ్ ఏమైంది చెప్పాలి? కూలిపోద్దా గోడ, కూలిపోద్దా గోడ, కూలిపోద్దా బిల్డింగ్, కూలిపోద్ది బిల్డింగ్, కూలిపోతుంది. సో ఒక వెజల్కి ఇంకొక వెజల్కి లింక్ అయి ఉంది జీవితం. సో యువర్ లైఫ్ ఈజ్ ఇంటర్లింక్డ్ విత్ వన్ వెజల్ విత్ అనదర్ వెజల్. ఒక్కొక్క పాత్రతో నీ జీవితము నింపబడి ఉంది, లింక్ అయి ఉంది. సో దిస్ సర్మన్ డెఫినెట్లీ బ్లెస్ యూ. ఇది జాగ్రత్తగా మీరు వినాలి. ఆమేన్. పక్కన చెప్పండి, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. నీ పాత్ర మారిపోతుంది, నీ పాత్ర మారిపోతుంది, నీ పాత్ర మారిపోతుంది. ఆమేన్, ఆమేన్. నో మ్యాటర్ నువ్వు ఎంత మంచి పాత్రగా ఉన్నా ఇప్పుడు దానికంటే మంచి పాత్రగానే ఈ రోజు నుంచి మారుతావు నువ్వు. ఆమేన్, హల్లెలూయా. And the Lord is giving you a word. నువ్వు ఇంతవరకు ఏ పాత్రగా ఉన్నా ఈ రోజు నుంచి ఒక విలువైన పాత్రగా మారబోతున్నావు. ఆమేన్, ఆమేన్. So that's why the Lord is touching vessels, spiritual vessels, spiritual vessels, ఆత్మ సంబంధమైన పాత్రలు. అందుకే పౌలు ఒక మంచి మాట ఆయన రిలీజ్ చేస్తున్నాడు, ఒక మంచి మాట ఆయన రిలీజ్ చేస్తున్నాడు. మళ్ళీ చదవండి మా అందరూ చూడండి ఆ స్క్రిప్చర్. బైబిల్స్ ఉన్న వాళ్ళు, బైబిల్స్ లేని వాళ్ళు పక్కన చూడండి లేదా వింటూ ఉండండి. యా. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. అక్కడే ఉంది. మళ్ళీ ఫస్ట్ నుంచి. అయినను ఆ బలాధిక్యము, ఆ బల అత్యధికము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు. చాలుమా. అంటే ఇప్పుడు దేవుడికి క్రెడిట్ రావాలంటే, దేవుడికి మహిమ రావాలంటే, దేవుడికి ఘనత రావాలంటే కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి, కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. నువ్వు ఫిజికల్గా స్పిరిచువల్గా స్ట్రాంగ్ అయితే నీకు ఘనత వస్తుంది, దేవుడికి రాదు. సో అందుకని పౌలు అంటున్నాడు, ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు. అంటే ఈరోజు నా జీవితాన్ని బట్టి దేవునికి మహిమ కలగాలంటే, ఈరోజు నా జీవితాన్ని బట్టి దేవునికి ఘనత కలగాలంటే, ఈరోజు నా జీవితాన్ని బట్టి దేవుడికి స్తుతులు కలగాలంటే మనము ఒక పాత్ర ఉన్నాం. ఆ పాత్ర ఏం తెలుసా? మట్టి పాత్ర. చెప్పండి గట్టిగా, చెప్పాలి. సో ఈవెన్ దో హీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, ఆయన సేవకుడై ఉన్నాడు, అపోస్తలుడై ఉన్నాడు. ఆ సేవకుడు ఏమంటున్నాడు తెలుసా? నేను ఒక మట్టి పాత్రని అంటున్నాడు. ఏమంటున్నాడు? ఏం పాత్ర? పౌలు దేంతో పోల్చుకున్నాడు? పౌలు దేంతో పోల్చుకున్నాడు? పౌలు దేంతో పోల్చుకున్నాడు? పౌలు దేంతో పోల్చుకున్నాడు? సో ఈ పాటికి మట్టి పాత్ర అంటే మీకు ఒక మైండ్లో ఒక ఐడియా వచ్చి ఉండాలి. ఓకే, దట్స్ సమ్ స్క్రిప్చర్. చాలా పాత్రలు ఉంటాయి ఈ భూమి మీద. ఓకే, అన్నీ మనకు తెలుసు. అవి some are made of wood, some are made of clay, and some are made of silver, some are made of different things. చూడండి, ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు కదా. మేబీ ఇది ఎంత ఉంటుంది? ఈ బిందె ఎంత ఉంటుంది? 500. ఇది 2000 లేదా 3000. వావ్, ఇది చీప్. ఇది 1500. ఓకే, ఇది 150, 200. వావ్, ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉన్నాయి. గమనించండి, ఈ భూమి మీద కూడా దేవుడు చాలామంది జీవితాల్లో చాలా పాత్రలు పెట్టాడు. కానీ పౌలు ఏమనుకుంటున్నాడు తెలుసా? దేవుడు ఇక్కడికి వచ్చాడు, ఈ పాత్రను పొగుడుతున్నారు, దేవుణ్ణి పొగట్లే. ఇక్కడికి వచ్చాడు,
దేవుడు ఈ పాత్రను పొగడుతున్నారు జనాలు, దేవుడిని పొగట్లే. ఇక్కడికి వచ్చాడు, ఈ పాత్రను కూడా చూస్తున్నాడు. ఈ భూమి మీద చాలా కోటీశ్వర్లు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. దాన్ని చూడంగానే ఆకర్షింపబడి, అబ్బా గోల్డ్ కోటింగ్ ఉందని అని చెప్పి అందరు దాని దగ్గరికి వెళ్తున్నారు. దేవుడిని ఎవరు పొగట్లే. దేవుడు ఇక్కడికి వచ్చాడు, దీన్ని ఎవరు పొగట్లే. సో ఐ వాంట్ సమ్ వైట్ పేపర్స్ ఆర్ పెన్. ఒక 3-4 వైట్ పేపర్స్ కావాలి. ఇవన్నీ కాస్ట్లీయే. మరి కాస్ట్లీ ఐటెములు దేవుడికి మహిమ వస్తాయా, వాటికి మహిమ వెళ్తుందా? వాటికే మహిమ వెళ్తుంది, దేవుడికి మహిమ వెళ్ళదు. దాన్ని ఎవరు పొగట్లేదు. దాన్ని వీటన్నిటిని పొగుడుతున్నారు. బా మీ దగ్గర స్టీల్ బిందు ఉంటే మీరు చాలా గొప్పోళ్ళయ్యా, మీ దగ్గర ఆ రాగి బిందు ఉంటే మీరు ఇంకా కోటీశ్వరులు అంటున్నారు. ఇది ఇత్తడి బిందు ఉంటే ఇంకా మీకు తిరుగులేదంతే అని అందరూ బిందెల్ని పొగుడుతున్నారు, పాత్రలు పొగుడుతున్నారు, కానీ దేవుణ్ణి ఎవరు పొగడలేకపోతున్నారు. దాట్స్ వై ద లార్డ్ దేవుడు డిసైడ్ అయ్యి కొన్ని కార్యక్రమాలు ఆ మట్టి పాత్రలో వేస్తున్నాడు. దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? మళ్ళీ ఆ స్క్రిప్ట్ చదవండి అందరు చూడండి వీలైతే. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక, మా మూలం అంటే నా వల్ల కాదు, అది దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఓ మై గాడ్, దేవుడు దీని దగ్గరకు వచ్చాడు, దీనికి ఘనత కలుగుతుంది, దేవుడు ఘనత రావట్లేదు. వీడి అందరి దగ్గరికి వెళ్ళాడు, బట్ దీని దగ్గరికే దీన్ని ఎవరు పొగట్లే. పౌలు అంటున్నాడు, ఈ మంటి ఘటములలో ఏముందంట? ఐశ్వర్యము. చదవండి, దీన్ని ఏంటి? గోల్డ్. దీన్ని ఏంటి? బంగారం, గోల్డ్. ఓకే, దేవుడు ఏం చేశాడు తెలుసా? దాంట్లో వేసాడు. ఆ మంటి ఘటములలో ఏం పెట్టాడు? బంగారము, ఐశ్వర్యం పెట్టాడు. ఆ మంటి ఘటములలో ఏంటిది? ఆశీర్వాదం, బ్లెస్సింగ్స్. ఇది రిచ్నెస్, ఐశ్వర్యం. లోపల ఏం పెడుతున్నాడు? బయటికి ఏమైనా కనిపించిందా? ఏం కనిపి రిలాక్స్గా ఉండండి. ఇదేంటి? హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు. దాంట్లో వేస్తున్నాడు. ఏంటి అన్ని దాంట్లో వేస్తున్నాడు దేవుడు? ఈ మంటి ఘటముల్లో మాకు ఐశ్వర్యము కలదు. మేబీ యూ హ్యావ్ ఎ రిజెక్టెడ్ వెసల్. నువ్వు ఒక మట్టి పాత్రగా ఉన్నావేమో. ఎస్, క్రైస్తవులు ఈ భూమిలో ప్రతి ఒక్కరికి ఒక మట్టి పాత్రగానే కనిపిస్తారు, ఒక వెర్రివాడుగానే కనిపిస్తారు, ఒక పిచ్చోడుగా, మెంట్లోడుగా, తెక్కలోడుగానే కనిపిస్తాడు. కానీ దేవుడు ఆ మట్టి పాత్రలో ఏం పెట్టాడు చెప్పాలి? ఇంకా 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 రిచ్నెస్ చాలా దాచిపెట్టేశాడు. వీటిని మనం తనచ్చా కాలతో తనచ్చు 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 తనడానికి వస్తాడు కానీ తనలేడు, తనడానికి వస్తాడు కానీ తనలేడు, తనడానికి వస్తాడు తనలేడు, తిట్టడానికి వస్తారు కానీ తిట్టలేరు, కొట్టడానికి వస్తారు కానీ కొట్టలేరు, దూషించడానికి వస్తారు కానీ దూషించలేరు. ఆమేన్, హల్లెలూయా. హోప్ యువర్ అండర్స్టాండింగ్. ఆమేన్. యా, మీకు అర్థం కావాలనేది ఎన్ని ఎక్సర్సైజులు, సర్కస్లు. ఆమేన్. సో మేబీ నువ్వు ఒక మట్టి పాత్రవై ఉండొచ్చు. మనమేంది, పౌలే పోల్చుకున్నాడు మట్టి పాత్రతో, నువ్వెంత నేనెంత. మేము మట్టి పాత్రం అయ్యుండి కూడా ఈ మంటి ఘటములలో ఏముంది? ఐశ్వర్యము. హల్లెలూయా. సో ఇవి నా మాటలు కాదు, దేవుడే ఆ మంటి ఘటములలో ఆయన ఐశ్వర్యాన్ని దాచిపెడుతున్నాడు. ఆమేన్. నేను ఒకటే చెప్తాను, ఈ నాకు తెలిసి ఎప్పుడో మీలో దాచిపెట్టుంటాడు, ఏ రోజన్నా బయటికి రావచ్చు అది. ఆమేన్, ఆమేన్. నీ లోపల దేవుడు బంగారాన్ని దాచిపెట్టాడు, అది ఎప్పటికైనా బయటికి రావచ్చు. ఆమేన్. నీ లోపల పరిశుద్ధాత్మను దేవుడు దాచిపెట్టాడు, ఎప్పటికైనా అది బయటికి రావచ్చు. ఆమేన్. నీ లోపల వెలగల రాళ్ళు దాచిపెట్టాడు, అది ఎప్పటికైనా బయటికి రావచ్చు. ఆమేన్. నీ లోపల బంగారాన్ని దాచిపెట్టాడు, అది ఎప్పటికైనా బయటికి రావచ్చు. ఆమేన్, హల్లెలూయా. యా, ఈ మట్టి ఘటములలో ఏముందంట? ఐశ్వర్యము. వావ్.
మీరు చూస్తున్నారు, మీరు చాలా ధన్యులు. చాలామంది వింటారేమో, వాళ్ళు ఇంకా ధన్యులేమో. మీరు చూస్తున్నారు, మీరు ధన్యులు. యు ఆర్ బ్లెస్డ్ బికాజ్ యు ఆర్ సీయింగ్ దిస్ మేనిఫెస్టేషన్. చాలామంది వింటున్నారు పాపం, వాళ్ళ సంగతి ఎందుకు, ప్రభు వాళ్ళని కాపాడును గాక. ఆమేన్. మేబీ పెడతా వీలైతే, ఐ విల్ కీప్ దట్ ఇన్ ద పిక్. ఓకే, సో ఈ మంటి ఘటములను దేవుడు ఎన్నుకొని తీసుకొని వాటిలో అనేకమైనవి నింపుతూ 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 ఉన్నాడు. మంటి ఘటముగా ఉన్నన్ని రోజులు నిన్ను కొడతారేమో, తిడతారేమో, దూషిస్తారేమో, హేళన చేస్తారేమో, అపహసిస్తారేమో, కానీ మంటి ఘటముగా ఉన్న నీవు దేవుడి దగ్గరకు వస్తే ఆ దేవుడు నిన్ను అన్నిటితో నింపుతాడు. ఆమేన్. హల్లెలూయా. కాళ్ళు చేతులు అన్నీ వస్తాయి నీ మీదకి, కానీ కొడితే పగిలిపోద్దా? పగిలిపోద్ది కొడితే, కానీ ఎవరు కొట్టలేరు. ఆమేన్. ఒకరోజు నువ్వు యు ఆర్ ద వీక్ వెసల్ వన్స్ అపాన్ ఎ టైం. యు ఆర్ ద వీక్ వెసల్ వన్స్ అపాన్ ఎ టైం. నువ్వు ఒకవేళ మంటి పాత్ర, బలహీనమైన పాత్ర, దీన్ని తయారు చేసేటప్పుడు ఇది ఎట్లా మురికి పాత్ర, గజ్జి జిడ్డు బంక పాత్రది. మేబీ యువర్ లైఫ్ వాజ్ లైక్ దట్ వన్స్ అపాన్ ఎ టైం. నీ జీవితము, నీ క్యారెక్టర్ ఒకవేళ ఒకప్పుడు అలా ఉన్నిందేమో. సో యూ కేమ్ టు గాడ్. ఆమేన్. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావు. హల్లెలూయా. ఎంతమంది వచ్చారు దేవుడి దగ్గరికి? కళ్ళు మూసుకొని కడుపులో ఉన్న బిడ్డ కూడా చెప్తుంది, నేను కూడా మా అమ్మ నన్ను కడుపులో దేవుడి దగ్గర తీసుకొచ్చిందని. హల్లెలూయా. యా, ఎవ్రీవన్ షుడ్ నో దట్ యూ కేమ్ టు గాడ్. మీరు దేవుడి దగ్గరికి వచ్చారు. మందిరం మీ ఇంట్లో లేదు, మీరు మందిరం దగ్గరికి వచ్చారు. ఆమేన్. సో ద లార్డ్ విల్ టేక్ యువర్ వెసల్. దేవుడు నీ పాత్ర, ఇవన్నీ ఆల్రెడీ బ్లెస్డ్ పాత్రలు. ఇవన్నీ ఈ భూమి మీద తోపులు. తెలుసా, కొందరు బిగ్ షాట్స్ ఇళ్లలో బాత్రూంలో ఉన్న కమోడ్స్ కూడా గోల్డ్తో చేయించుకుంటారు. తెలుసా? వాళ్ళు అన్నం తినే ప్లేట్ కూడా గోల్డ్తో ఉంటుంది. దర్ వెజల్స్ ఆర్ నెక్స్ట్ లెవెల్. సో ఈరోజు మనం గమనించాలి, ఒకప్పుడు పౌలు యొక్క పాత్ర కూడా ఎలా ఉన్నింది తెలుసా? మురికి పాత్రగా ఉన్నింది. ఒకప్పుడు పౌలు పాత్ర కూడా ఇట్స్ అ వీక్ వెసల్. అందరినీ చంపి, దూషించి, అపహసించి, నరికేసి, చంపేసి, అందరినీ పాడు చేసే పాత్రగా ఉన్నింది పౌలుది. వన్స్ అపాన్ ఎ టైమ్ హీ వాజ్ ఎ వీక్ వెసల్ అండ్ హిస్ వెసల్ వాజ్ డర్టీ. మేబీ నేను ఒకటే చెప్తున్నాను, ఈ వాక్యం వినంతసేపు నీది పనికిరాని పాత్రగా ఉంటే నేను దాన్ని ఒప్పుకుంటాను. నీది వాడబడిన పాత్రగా ఉంటే నేను ఒప్పుకుంటాను. నీది డర్టీ పాత్రగా ఉంటే ఒప్పుకుంటాను. నీది వీక్ వెసల్గా ఉంటే ఒప్పుకుంటాను. కానీ వాక్యం తర్వాత ఉంటే మాత్రం ఒప్పుకోను. ఆమేన్. ఆమేన్. అర్థం కాల. మేబీ చర్చికి వచ్చేంత వరకు నువ్వు ఎంత అసలు గలీజ్గా ఉన్నిందో నీ పాత్ర, అవి పక్కన పెట్టి. కానీ ఆఫ్టర్ దిస్ సర్మన్ యువర్ వెసల్ షుడ్ బి ఇన్ ఎ డిఫరెంట్ వే. ఆమేన్. ఆమేన్. మారింది పాత్ర కాదు, మారింది లోపల ఉన్న వస్తువులు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవుడి దగ్గరికి ఉన్నట్టుగా వచ్చేస్తే నీ పాత్రను తీసుకొని దేవుడు నీ పాత్రలో అన్ని నింపుతాడు. ఆమేన్. ఆమేన్. ఇంకోటి, దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత దీని పేరు మారిందా? దీని పేరు మారిందా? జీవితంలో దీని పేరు మారదు, కానీ దీని విలువ మారుతుంది. హల్లెలూయా. ఇవన్నీ ఉన్న పాత్ర ఇప్పుడు ఎంత తెలుసా? ఇప్పుడు కొనుక్కోండి. నేను నమ్మను కదా, కొన్ని కోట్లు ఇచ్చిన ఈ పాత్ర చాలా ఖరీదు. ఎందుకంటే ఈ పాత్ర వేటితో నింపబడింది? ఐశ్వర్యముతో, బంగారముతో, పరిశుద్ధాత్ముడితో, వెలగల రాళ్లతో, బంగారముతో, వజ్రాలతో, నీకు కావాల్సిన సమస్తముతో ఈ పాత్ర నింపబడింది. పేరు మారలా, వాల్యూ మారింది. ఆమేన్. నువ్వు క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇదిగో నీ పాత్ర పేరు మట్టి పాత్ర అని మారకుండా ఉంటుందేమో, కానీ విలువైన పాత్ర అని పిలుస్తారు నిన్ను. ఆమేన్. పీపుల్ విల్ స్టాప్ కాలింగ్ యూ ఇన్ ఎ డిఫరెంట్ వే. దే విల్ స్టార్ట్ కాలింగ్ యూ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఆమేన్. ఆమేన్. చూడండి, ఆల్రెడీ ఇవేంటి? బ్లెస్డ్. ఈ పాత్రలు ఆల్రెడీ దీవించబడ్డాయి, నింపబడ్డాయి. బయటికి అపీరెన్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇవి
దేవుడు ఒకవేళ ఇతన్ని దర్శించిన ఆ పాత్రలకు విలువ వస్తుంది, కానీ దేవుడికి మహిమ రాదు. ఇఫ్ యు సరెండర్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యు సబ్మిట్ యువర్ సెల్ఫ్, దెన్ ద లార్డ్ విల్ బి గ్లోరిఫైడ్. అప్పుడు దేవుడు నీ ద్వారా మహిమపరచబడతాడు. ఆమెన్. మనం ఈ భూమి మీద పుట్టింది ఆయన మహిమపరచడానికి. హల్లెలూయా. మనం ఈ భూమి మీద జీవిస్తుంది ఆయన మహిమపరచడానికి. మనము రేపు అనేది చూస్తున్నామంటే ఆయన మహిమపరచడానికి. మనం ఈరోజు మందిరానికి వచ్చామంటే ఆయన మహిమపరచడానికి. మనం ఉద్యోగాలకు వెళ్తున్నామంటే ఆయన మహిమపరచడానికి. మనం వ్యాపారాలు చేస్తున్నామంటే ఆయన మహిమపరచడానికి. మనం పాడుతున్నాం, వాక్యం చెప్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, స్తుతిస్తున్నాం, కుటుంబాలని ముందుకు తీసుకెళ్తున్నామంటే ఆయనని మహిమపరచడానికి. ఆమేన్. వేరే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే మార్చుకోండి. చేంజ్ యువర్ డెసిషన్స్ అండ్ ప్లాన్స్ అండ్ డ్రీమ్స్. యువర్ విజన్ షుడ్ బి అకార్డింగ్ టు బైబుల్. యువర్ డ్రీమ్ షుడ్ బి అకార్డింగ్ టు బైబుల్. వాక్యానుసారంగా ఉండాలి నీ దర్శనం, వాక్యానుసారంగా ఉండాలి నీ గురి, వాక్యానుసారంగా ఉండాలి నీ యొక్క ఆలోచన విధానం. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఇదిగో నువ్వు రోజు వస్తుంటే 2-3 నింపా, ఇంకా చాలా నింపుతాడు, చాలా నింపుతాడు. ఇంకా నువ్వేమో అనుకుంటున్నావు? నీ కొరకు దాచిపెట్టినవన్నీ కూడా తీసుకొచ్చి దాంట్లో వేస్తాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, నేను చదవమ్మా. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక, మా వల్ల కాదది, దేవునిదై ఉండునట్లు మట్టి కట్టములలో. అంటే ఇప్పుడు ఈ మట్టి కట్టమును ఎవరి వల్ల పొగుడుతున్నారు జనాలు? చెప్పాలి. హలో, వాక్యం వింటున్నటువంటి పరిశుద్ధులారా, ఈ మంటి కట్టాన్ని ఎందుకు పొగుడుతున్నాం మనము? ఇప్పుడు కూడా మిమ్మల్ని కళ్ళు మూసుకొని ఏదో ఒక పాత్ర తీసుకోపోండి, అందరూ ఇదే తీసుకోపోతారు. ఎందుకు? దీంట్లో అన్ని నింపబడ్డాయి. ఇది మట్టేనండి, ఇది మట్టి కొండనండి, ఎండాకాలం తప్ప ఎప్పుడు పనికిరాదు. ఇది ఎందుకండి మీకు? నేను ఇవ్వనండి. లేదు, అదే కావాలి అయ్యారు. ఏది కావాలి? ఇదే కావాలా? ఎందుకు? ఆమేన్. నీ మట్టి పాత్ర నింపబడితే నువ్వే కావాలి, ఇంకెవరొద్దంటారు. ఆమేన్. పీపుల్ విల్ కమ్ అండ్ చూస్ యు ఓన్లీ, నాట్ అదర్స్. ఆమేన్. దేవుడి స్టైల్ ఏం తెలుసా? చాలామంది అంటుంటారు, నువ్వు కాకపోతే ఇంకోడు దేవుడికి అంటూ ఉంటారు. తప్పు తప్పు తప్పు. దేవుడు ఒక్కసారి నిన్ను పట్టుకున్నాడా, జీవితాంతం పట్టుకుంటాడు. ఆమేన్. దేవుడు నిన్ను ఒక్కసారి పిలుచుకున్నాడా, నువ్వు మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినా నీ దగ్గరకు వచ్చి బద్దున్నాడు, మళ్ళీ పిలిపించుకుంటాడు, కానీ నిన్ను విడిచిపెట్టాడు. ఆమేన్. ఆమేన్. ఎగ్జాంపుల్, యోనా ప్రవక్త, దేవుని కుమారుడు, సేవకుడు. దేవుడు ఒక పట్టణానికి పంపిస్తే ఆయన ఇంకో పట్టణానికి వెళ్ళాడు. దేవుడు వదిలేసి వేరే సేవకుని ఎన్నుకున్నాడా? వేరే సేవకులు లేరా? ఇంకా దేవుడు ఇంకొక సేవకుడిని కనలేడా? కనగలడు. కానీ దేవుడు పడిపోయిన వారిని లేపడంలో మొదటి స్థానంలో ఉంటాడు దేవుడు. ఆమేన్. ఎవరైతే ఈ భూమి మీద పడిపోతారో వాళ్ళని లేపడానికి మొదటి స్థానంలో ఉండి ఆయన లేపి నిలబెట్టే దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. సో యోనా వెళ్ళిపోయి, పారిపోయి, వదిలేసి వెళ్ళిపోయాడు. అయినా దేవుడు వాడు వెనకాల వెళ్ళి పిలిపించుకొని మళ్ళీ నువ్వేరా, నువ్వేరా, నువ్వే 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 అని చెప్పి మళ్ళీ అతని ద్వారానే పంపించాడు. ఆమేన్. ఆమేన్. సో దిస్ ఇస్ ద లార్డ్స్ స్ట్రక్చర్. ఇది దేవుని చేసే విధానం. ఇది మట్టి పాత్ర. మట్టి పాత్ర కొడితే ఇరిగిపోద్ది. ఒకప్పుడు నిన్ను కొట్టారేమో, తిట్టారేమో, పగలగొట్టారేమో. నీ పాత్రలు ఏదైనా నింపబడితే నిన్ను తాకలేరు. ఆమేన్. నిన్ను టచ్ చేయలేరు. ఆమేన్. ఆమేన్. సో లెట్ యువర్ వెసల్ బి ఫిల్డ్ విత్ గాడ్స్ ఐటమ్స్ అండ్ థింగ్స్ ఇన్ జీసస్ నేమ్. నీ మట్టి పాత్ర దేవుని యొక్క ఐశ్వర్యముతోనూ, అభిషేకముతోనూ, పరిశుద్ధాత్మని యొక్క ఆ కృపతోనూ నీ పాత్ర నింపబడును గాక. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. మేబీ ఐఎమ్ ఎ మడ్ వెసల్ ఫాదర్. నేను ఒక మట్టి పాత్రనే. కరెక్టే, మన మట్టి పాత్రలమే. కానీ ఆ మట్టి పాత్రలో దేవుడు నింపబోతున్నాడు. ఆమేన్. లెట్స్ గో టు ఐజయా. యెషయా గ్రంథము
64వ అధ్యాయము 8వ వచనం. 64:8. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు. చాలమ్మా. చూడండి, మళ్ళీ ఇంకో కన్ఫర్మేషన్. మనం ఎవరము? మంటి పాత్రలము. మనం మట్టి పాత్రలము. మళ్ళీ ఇంకోసారి చదవండి తల్లి. యెహోవా, యెహోవా, నీవే మాకు తండ్రివి, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు. నీవు మాకు కుమ్మరివాడవు. వావ్, లుక్ ఎట్ దిస్ గాయ్. ఈయన కూడా ఏమంటున్నాడు, ఈ ప్రవక్త కూడా, నేనెవరిని? మట్టి పాత్రను, నువ్వు పరమ కుమ్మరి. Oh my God, God is choosing a weak vessel. God is choosing a broken vessel. God is choosing a cracked vessel. Amen. 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 దేవుడికి విరిగిపోయిన పాత్ర అంటే చాలా ఇష్టం. దేవుడికి పగిలిపోయిన పాత్రలు అంటే చాలా ఇష్టం. దేవుడికి బలహీనమైన పాత్రలు అంటే చాలా ఇష్టం. దేవుడికి అవి తీసుకొని బాగు చేసేస్తాడు ఆయన. ఆమెన్, ఆమెన్, ఆమెన్. షోరూమ్కి పోతే ఏదైనా పార్ట్ ఇరిగిందనుకో, దాన్ని తీసి కొత్తది వేస్తారు. కానీ కొన్ని సర్వీస్ సెంటర్లకి, కొన్ని మెకానిక్ షాపులకి వెళ్తే దాన్ని సెట్ చేసి బాగు చేసి నీట్గా చేస్తారు. కొందరు దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు. విరిగిపోయిన దాన్ని కరెక్ట్గా అతికించడంలో చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు కొందరు కదా. కానీ కొందరు అసలు విరిగిపోయిందంటే దాన్ని పక్కన పెట్టేస్తారు. కానీ నువ్వు విరిగిపోతే దేవుడు నిన్ను పక్కన పెట్టాడు. ఆమెన్, ఆమెన్. నువ్వు విరిగిపోతే, నువ్వు నలిగిపోయినా, నువ్వు క్రాక్ వచ్చిన నీ జీవితంలో ఎంత వీక్ వెసల్గా అపవాదిని మార్చినా దేవుడు నీ పాత్రను పక్కన పెట్టడు. ఎస్, ఐఎమ్ గివింగ్ యూ అష్యూరెన్స్. ఐఎమ్ గివింగ్ యూ అష్యూరెన్స్. నువ్వు ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు పడిపోతే ఇంత దూరం రాలా. కొన్ని వందల లక్షల వేల కోట్ల సార్లు పడిపోతే ఇక్కడ దాకా వచ్చావు. అవునా కదా? ఎస్, యా. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీడే యూ ఫాల్ డౌన్. ఎవ్రీడే నీ పాత్రలో క్రాక్స్ వస్తాయేమో. ఎవ్రీడే నువ్వు ఒక వీక్ వెసల్గా, ఒక మాట వినిన వెంటనే ఒక వీక్ వెసల్గా మారిపోతావేమో. కొన్ని చెడు సహవాసాలు, చెడు స్నేహాలు జాయిన్ అయిన వెంటనే మనం ఒక మురికి పాత్రగా మారిపోతామేమో. యా, బట్ స్టిల్ యూ కమ్ టు చర్చ్. ద లార్డ్ ఈస్ క్లీనింగ్ యువర్ వెసల్. ఆమేన్, ఆమేన్. ఏం చేయగలం ఈ దేవుడికి? ఏమి ఇవ్వగలం ఈ దేవుడికి? ఏం చేయలేం ఈ దేవుడికి. ఎన్నోసార్లు నువ్వు దేవుడు లేకుండా బయటికి వెళ్ళి ఉంటావు. ఎన్నోసార్లు పరిశుద్ధాత్ముడు లేకుండా బయటికి వెళ్ళి ఉంటావు. ఏం చేస్తారు? దీన్ని వెంటనే కాలుతో తన్ని ఎర్రగొట్టేస్తారు. వాళ్ళు ఎర్రగొట్టరు, తన్ని వెంటనే నువ్వు ఇరిగిపోతావు ఆటోమేటిక్గా. దీన్ని తనండి, దీన్ని తనండి, దీన్ని తనండి, తిరిగి వాళ్ళకే దెబ్బ తగులుతుంది. దాన్ని కొట్టడానికి గట్టిగా వచ్చేవరన్నా బలవంతులు, ఎవరన్నా ఫుట్బాల్ ప్లేయర్లు, బాస్కెట్బాల్ ప్లేయర్లు వచ్చి దాన్ని తన్నండి, మీ కాలు పగలుతుంది. కానీ దీన్ని ఎవడైనా కూడా తన్నాలనుకుంటాడు. ఎందుకంటే కాళ్ళు జలజలగా ఉంటాయి కదా. మనల్ని అనడానికి జలజలగా ఉంటుంది నోరు. దీన్ని కొట్టడానికి ఎవ్వడికి చేతులు రావు కదా, కాళ్ళు కూడా వస్తాయి. ఊరికే బాల్ కొట్టేచ్చింది దీన్ని. అయ్యా పగలే కొట్టలేమా? వెరీ ఈజీ. దీంట్లో బంగారము, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ వేస్తే ఎవడన్నా వచ్చి ముట్టుకోగలడు దీన్ని? ఛాన్సే లేదు. దేవుడు మనల్ని అలా చేయబోతున్నాడు. ఆమేన్. దేవుడు మనల్ని అలా చేయబోతున్నాడు. ఆమేన్. నువ్వు పేరుకి మట్టి గడ్డ, మట్టి పాత్ర అని తిరుగుతూనే ఉంటావు, కానీ మట్టి పాత్రలో చాలా పెట్టేస్తాడు దేవుడు. ఆమేన్, ఆమేన్. దట్స్ వై నెవర్ లీవ్ ద చర్చ్. సంఘాలను విడిచిపెట్టకండి, సంఘాన్ని విడిచిపెట్టకండి, వాక్యాన్ని విడిచిపెట్టకండి, ప్రార్థనని విడిచిపెట్టకండి, దేవుణ్ణి విడిచిపెట్టకండి. నెవర్ లీవ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. చెప్పలేం నీ పాత్రలో ఏమేమో నింపేయచ్చు దేవుడు. He may fill, he may full, he may deposit many things in your vessel. ఎంతమంది పాత్రలు నింపబడాలనుకుంటున్నారు? You can raise your hands. Yeah. ఎందుకు అసలు నీకు నింపబడాలంటే ఎత్తేచ్చారు పొలం చేతులు. దేనికి నింపబడాలనుకుంటున్నారు మీరు? Many things are there in this. Many things are there in this. ఈ పాత్రలో చాలా ఉన్నాయి. ఒక అపోస్తలుడు ఏమన్నాడు? నేను మట్టి
పాత్రను అన్నాడు. ఒక ప్రవక్త ఏమన్నాడు చెప్పాలి? జిగటమంటి పాత్ర అంటున్నాడు. ఓ మై గాడ్, అవర్ వెసల్స్ ఆర్ విత్ ద మడ్ అండ్ విత్ ద క్లే. మట్టి పాత్రలో మన జీవితం ఉంది, కానీ ఆ మట్టి పాత్రను దేవుడు విలువైన పాత్రగా మారుస్తాడు. ఆమేన్. మట్టి అని మారదేమో, కానీ లోపలన్నీ మారిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. చాలామంది నీళ్లు పోసుకొని చల్లార్చుకుని తాగుతారు, బట్ నీ జీవితంలో చాలా వాటిని దేవుడు మన జీవితంలో పెట్టేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఓకే, ముందు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16. 1 Corinthians 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. చాలుమా. సో ఈ మట్టి పాత్ర దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు చెప్పాలి? ఈ మట్టి పాత్రను ఏమంటున్నాడు? గట్టిగా గట్టిగా గట్టిగా. ఈ మట్టి పాత్రను దేవుడు ఆలయం అంటున్నాడు. ఈ మట్టి పాత్రలో ఏముందో చూద్దాం. ఈ మట్టి పాత్రలో దేవుడు ఏం పెట్టాడు తెలుసా? పరిశుద్ధాత్మని. నీ దేహము దేవుని ఆలయము, నీ దేహము దేవుని ఆలయమై ఉందంటున్నాడు. మట్టి పాత్రకి దేవుడు ఎంత విలువ ఇస్తున్నాడు. ఆమేన్. నిన్ను ఎంతమంది మట్టి పాత్ర అన్నా, ఈ మట్టి పాత్ర లోపల చాలా ఉందిలే అనుకోవాలి. ఆమేన్. ఆమేన్. నువ్వు దేవుని మాట ఒక్కొక్కటి పెట్టుకుంటున్నావా, నీ మట్టి పాత్ర నింపబడుతుంది. ఆమేన్. నీ మట్టి పాత్ర నింపబడుతుంది. ఆమేన్. పక్కన వాళ్ళు చెప్పండి, నీ మట్టి పాత్ర నింపబడబోతుంది. బీ సీరియస్ అబౌట్ దిస్ వర్డ్. బీ వెరీ సీరియస్. మీరు కేర్లెస్గా ఉంటే మీ మట్టి పాత్ర మన నీళ్ళకు కూడా పనికిరాదు. సీరియస్లీ, నీళ్లు కూడా పోసుకోలేరు మీ మట్టి పాత్రలో. బికాజ్ మట్టి పాత్ర దేనికి? ఇప్పుడు అందరికీ ఫ్రిడ్జ్లో వచ్చేసాయి కాబట్టి ఎవరన్నా కొండలు వాడుతున్నారా? ఎవరు వాడట్లేదు. అయిపోయింది. దాన్ని తీసి అవతల పక్కన పెట్టేశారు. ఈ కొండల బిజినెసే సగం పడిపోయింది ఫ్రిడ్జ్ల వల్ల కదా. ఎవరు వాడతారు? ఎవరు వాడరు. ఇంకా పాపం వీళ్ళు కొండలు చేసుకొని బాగా, ఇంకా కొండలు చేసుకొని వాళ్ళు ఏదో పిచ్చోళ్ళు పాపం రోడ్లు కూర్చొని అమ్ముకుంటా ఉన్నారు. నాకు అర్థం కాదు పాపం, ఇంకా బిజినెస్. బట్ ఈ సర్మన్ మనకి ఎలా అర్థమవుతుందంటే, మన జీవితము ఒక మట్టి పాత్రగా ఉన్నప్పటికీ ఆ మట్టి పాత్రలో దేవుడు నింపుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఏమై ఉన్నా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా, నువ్వు ఎక్కడి నుంచి వాక్యం వింటున్నా, నీ మట్టి పాత్రలో దేవుడు నింపబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఎన్ని నింపుతాడో నీకు అది ఇన్ఫినిటీ, అన్కౌంటబుల్. ఎస్, నాకు తెలిసింది నింపాను. నాకే ఇన్ని తెలిస్తే దేవుడికి ఇంకెన్ని తెలుసు. నీ మట్టి పాత్రలో దేవుడు నింపును గాక. సో ఇలాంటి జీవితమే మంది కూడా, ఇలాంటి జీవితమే. ఇవన్నీ ఎంటీ పెట్టినా కూడా ఇదే రేట్ తక్కువ. ఇవి ఎంటీ ఉన్నా రేట్ ఎక్కువే, ఇవి ఎంటీ ఉన్నా రేట్ ఎక్కువే. కానీ ఇది ఏమీ లేకపోయినా, అసలు అన్ని నీళ్లు పోసి, మినరల్ వాటర్ పోసి, బిస్లరీ వాటర్ పోసినా దాని రేటు 150 రూపాయలే. బట్ ఈరోజు దేవుడు మన రేటు పెంచబోతున్నాడు. ఆమేన్. మన స్టాండర్డ్స్ని పెంచబోతున్నాడు. ఆమేన్. ఈ మట్టి ఘట్టముల్లో దేవుడు ఐశ్వర్యాన్ని పెట్టబోతున్నాడు. ఆమేన్. ఈ మట్టి ఘట్టములో దేవుడు తన ఆశీర్వాదాన్ని పెట్టబోతున్నాడు. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, ఏ టైం అయినా ఇది బయటికి రావచ్చు. హల్లెలూయా. ఆ మట్టి ఘట్టములో ఐశ్వర్యం ఎప్పుడైనా బయటికి రావచ్చు. ఆమేన్. ఆ మట్టి ఘట్టములో నుంచి ఆశీర్వాదం ఎప్పుడైనా బయటికి రావచ్చు. ఆమేన్. ఆ మట్టి ఘట్టములో నుంచి ఎప్పుడైనా దీవెన బయటికి రావచ్చు. ఆమేన్. సో ఇఫ్ యు మిస్ దిస్ సర్మన్, ఒకటి, దీనికన్నా హీనంగా నువ్వు పోల్చుకుంటావు, వీటికన్నా అధ్వానంగా గర్వపడతావు. ఏదో ఒకటి జరుగుతుంది నీ జీవితంలో ఈ సర్మన్ వినకపోతే. నా బతికింతే అని దీనికన్నా హీనంగా ఎంచుకుంటావు నీ జీవితాన్ని. కొన్నిసార్లు ఇట్లా ఏది కాస్ట్, ఇది కాస్ట, రాగి, దీనికన్నా గొప్పగా ఎంచుకొని గర్వములో పడిపోయి ఇంకా పైకి లేలేవు. సో నువ్వు మట్టి పాత్రవే, అలాగే దేవుడి దగ్గర ఆ మట్టి పాత్రలో దేవుడు అన్ని నింపుతాడు. ఆమేన్. హల్లెలూయా. In the coming days your vessel will be called as a filled vessel. Amen. Coming days your vessel will be called as a restored vessel. Amen.
In the coming days, your vessel will be called as a blessed vessel. Amen. మట్టి పాత్రే. మళ్ళీ ఏ పాత్ర? చిన్నప్పటి నుంచి అదే బాడీ కదా, అదే శరీరం, అదే మట్టి, అదే హైట్, అదే వెయిట్. ఒకప్పుడు 100 రూపాయలు షర్ట్ వేసుకున్నారు, ఇప్పుడు 1000 రూపాయలు షర్ట్ వేసుకుంటారు, రేపు 10,000 షర్ట్ వేసుకుంటారు. కమింగ్ డేస్ 1,00,000 రూపాయలు షర్ట్ వేసుకుంటారు. ఆమేన్. మట్టే వృత్తి ఏమొస్తుంది? మట్టే వచ్చేది. కానీ ఆ మట్టి పాత్రను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడే దీవించును గాక. ఇదిగో నిన్ను బట్టి ఏ దానికి కూడా మహిమ రాకూడదు, దేవుడికి మహిమ రావాలి. ఆమేన్. నువ్వు మట్టి పాత్రను మర్చిపోకు. నువ్వు బట్టలు వేసుకున్నా, చీరలు కట్టుకున్నా, నువ్వు కాస్ట్లీ థింగ్స్ నీ దగ్గర ఉన్నా, నువ్వు మట్టి పాత్రని మర్చిపోకు. ఆ మట్టి పాత్రలో దేవుడు నింపాడు. ఆమేన్. హల్లెలూయా. సో లార్డ్ ఈస్ ఫిల్లింగ్ యువర్ వెసల్. ఈ మట్టి పాత్రకు దేవుడు బట్టలు ఇచ్చాడు, ఈ మట్టి పాత్రకు దేవుడు వాహనాలు ఇచ్చాడు, ఈ మట్టి పాత్రకు దేవుడు మందిరాలు ఇచ్చాడు, ఈ మట్టి పాత్రకు దేవుడు బిడ్డలను ఇచ్చాడు, ఈ మట్టి పాత్రకి ఇదిగో ఎన్నో వస్తువులు ఇచ్చాడు దేవుడు. ఆమేన్. అర్హత లేని వారికి దేవుడు అర్హతనిస్తున్నాడు. ఆమేన్. యోగ్యత లేని వారికి దేవుడు యోగ్యతనిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఐ థింక్ యు ఆర్ ఆల్రెడీ ఫిల్డ్. నువ్వు రాగి బిందె, ఎత్తడి బిందె, స్టీల్ బిందె అయితే నీ జీవితంలో మనుషులు నింపుతారేమో కానీ దేవుడు అసలు నింపడు. దేవుడు అసలు. సో యూ నీడ్ టు బిలీవ్. నువ్వెవరు చెప్పాలి? నువ్వెవరు? ఒక మట్టి పాత్ర అయితే ఆ మట్టి పాత్ర నేరుగా ఇటు అటు తిరగకుండా ఆదివారం దేవుడి దగ్గరికి వచ్చేస్తే ఆ మట్టి పాత్రలో ఎన్ని నింపుతాడో ఎన్ని నోరు తెరుచుకుంటాయి. ఆమేన్. ఇవన్నీ ఏదో ఒక రోజు దీని పక్కన నిలబడాలి. ఏదో ఒక రోజు దాని పక్కన నిలబడాలి. ఇదేంటిది? ఇది సో కాల్డ్ ధనికులు, లీడర్స్, రాజకీయ నాయకులు, రాజులు, అధికారులు, వాళ్ళందరినీ ముందు నువ్వు నింపబడితే దీన్ని ఇలా నిలబెడతాడు. ఆమేన్. రాజకీయ నాయకులు, రాజులు, అధికారులు, వాళ్ళ ముందు ఏదో ఒక రోజు ఈ మట్టి పాత్రగా ఉన్న నువ్వు నిలబడతావు. ఆమేన్. ఆమేన్. మీరు నిలబడితే నేను నిలబడినట్టే, నేను నిలబడితే మీరు నిలబడినట్టే. ఆమేన్. ఏదో ఒకటి జరుగుతుంది తొందరలో. హల్లెలూయా. సో ఈ మట్టి పాత్రలను దేవుడు ఆ పాత్రల పక్కన నింపి నిలబెడతాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దానికి ముందు నువ్వు గ్రహించాల్సింది తెలుసా? నువ్వెవరు? మట్టి పాత్ర. నువ్వు మట్టి పాత్రని పౌలే చెప్పుకుంటున్నాడు. జిగట మన్ను అని యెషయా భక్తుడే చెప్తున్నాడు. థింక్ ద వర్డ్ హస్ బీన్ క్లియర్. The word has been clear. The word has been clear. వాక్యం క్లియర్ అయిపోయింది. మనం ఎవరము? ఆ మట్టి పాత్రలో దేవుడు చాలా నింపాలనుకుంటున్నాడు. ఎట్టడి మై డియర్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్, నా కుమారుడు, నా కుమార్తె, దేవుడు ఈ మట్టి పాత్రలో చాలా నింపాలనుకుంటున్నాడు. ఫస్ట్ నింపేదే ఐశ్వర్యం. ఆమేన్. మన దగ్గర ఇంకా లేదు, ఉండును గాక. అంటే మట్టి పాత్రలో ఏం రాబోతుంది? నాకు కొంచెం చౌడొస్తుంది మీ వల్ల. మట్టి పాత్రలో ఏం రాబోతుంది అంటే నీ జీవితంలో ఐశ్వర్యం ఉండడం పక్కా. మట్టి పాత్రలో ఏముండబోతుంది? ఆశీర్వాదము కూడా ఉండబోతుంది. ఆమేన్. అంటే నువ్వు బ్లెస్ అవ్వడం పక్కా. ఆమేన్. అంతే. ఇక వేరే దాని గురించి ఆలోచించకు, వేరే దాని గురించి ఆలోచించుకో. నీ మట్టి పాత్రకు దేవుడు అంత గొప్ప విలువిస్తున్నాడు. నువ్వు మట్టి పాత్ర అయ్యి మట్టిలో కలిసిపోకుండా నేరుగా మందిరానికి వచ్చావు, దేవుడి సన్నిధికి వచ్చావు. మన మట్టి పాత్రను దేవుడు ఐశ్వర్యంతో నింపబోతున్నాడు. ఆమేన్. అండ్ పీపుల్ విల్ సీ, వీడు ఎప్పుడు బ్లెస్ అయ్యాడు, వీడు ఎలా బ్లెస్ అయ్యాడు అని జనాలు ఆశ్చర్యపోతారు. ఆమేన్. దేవుని బిడ్డల గురించి కథలుగా చెప్పుకోవాలి. ఆమేన్.
మనమున్న ప్రాంతములో, మనమున్న ఏరియాల్లో, మనమున్న సొసైటీలో, సిటిజన్స్లో కథలుగా జనములు చెప్పుకొనుగాక. ఆమేన్. ఎందుకంటే మట్టి పాత్రను హెచ్చించేది ఎవరు? గట్టిగా, మట్టి పాత్రను హెచ్చించబోయేది ఎవరు? మట్టి పాత్రను లేపే తలగా పెట్టేది ఎవరు? అంటే ఇప్పుడు మనల్ని చూడగానే ఎవరిని గణపరుస్తారు? అది దానియేలు, నువ్వు సేవిస్తున్న దేవుడు నిన్ను కాపాడా అంటే, రాజా ఉన్నాను బతికే అన్నాడు. దెన్ శాసనం మారింది. ఈ రోజు నుంచి దానియేలు దేవుణ్ణే కొలవాలని. దానియేలు దేవుణ్ణే. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా అగ్నిలో కాలిపోతే వారు కాలకుండా బయటకు వచ్చారు. మళ్ళీ శాసనం మారింది. దానియేలు దేవుడే, షడ్రక్, మెషక్, అబేద్నెగోల దేవుణ్ణే సేవించండి అని. నీ మట్టి పాత్రలను దేవుడు లేపితే నీ దేవుణ్ణే కొలుస్తారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ దేవుణ్ణే ఆరాధిస్తారు. అంత గొప్ప స్థాయికి మనం ఎదుగును గాక. అంత గొప్ప స్థాయికి మన దేవుడు మనల్ని, ఈ మట్టి పాత్రను దేవుడు దీవించును గాక. ఈ మట్టి పాత్ర దీవించబడితే రాజులు, అధికారులు, శాస్త్రులు, పరిసయ్యులు అందరూ దేవుడి దగ్గరికి రావాల్సిందే. ఆమేన్. దేవుడి దగ్గరికి రావాల్సిందే. రావాలి. ఆమేన్. మీ ఉద్యోగాలను బట్టి, మీ పనులను బట్టి జనాలు దేవుడి దగ్గరికి వచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. మర్చిపోకండి, మీరు దేవుని బిడ్డలు. డోంట్ ఫర్గెట్ దట్ యు ఆర్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలు మీరు. ఈ మట్టి పాత్ర మనం మేబీ చాలాసార్లు ఇలాంటి వాళ్ళందరూ మనల్ని తృణీకరించి ఉండొచ్చు. ఇంత గొప్ప గొప్ప వాళ్ళు అసలు మన దగ్గర కూడా రాకపోయి ఉండొచ్చు. బట్ ఒక దినం వస్తుంది, వాళ్ళతో ఆ బల్ల మీద కూర్చునే దినాలు వస్తాయి. హల్లెలూయా. మట్టి పాత్రలు మనం, మట్టి పాత్రలు. ఆ మట్టి పాత్రలు అన్నిటిలో దేవుడు నింపుతాడు. ఆమేన్. ఇవన్నీ మనల్ని ఏమి చేయలేవు. ఈ భూమి మీద ఎన్నున్నా మనల్ని ఏమి చేయలేవు. దేవుడు మన పాత్రలు నింపబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సో లెట్స్ గో టు 2 తిమోతి 2:20. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు, మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతను, కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. కొన్ని ఘనతకును, కొన్ని ఘనహీనతకును, కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. యా. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. ఓ వండర్ఫుల్. ఆమేన్. అండ్ దిస్ ఇస్ మై సర్మన్ ఇస్ ఆల్ అబౌట్. మేబీ ఇంకొకసారి మీరు బైబిల్లో చూడగలిగితే చాలా బాగుంటుంది. సో లెట్స్ రీడ్ దట్. గొప్ప ఇంటిలో, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను. ఏ ఇంట్లో? ఏ ఇంట్లో? ఇట్స్ నాట్ ఇన్ ద చర్చ్, ఇట్స్ నాట్ ఇన్ ద సొసైటీ. ఒక గొప్ప కోటీశ్వరుడి ఇంట్లో వెండి పాత్రలను, వెండి పాత్రను, బంగారు పాత్రలను మాత్రమే గాక, బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు, మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును, కొన్ని ఘనత వహించడానికి, కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఓకే. ఎవడైనను, ఆగండి, హియర్ కమ్స్ ద మిస్టరీ. చాలా మంది మనము వేరే వాళ్ళ కొరకు జీవిస్తుంటాం, వేరే వాళ్ళ కొరకు జీవిస్తుంటాం, వేరే వాళ్ళ కొరకు బతుకుతుంటాం. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమంటారు, వీళ్ళేమంటారు, ప్రార్థన చేసుకుంటే వాళ్ళేదో అనుకుంటారు, బైబిల్ చదువుకుంటే వీళ్ళేమనుకుంటారని చాలాసార్లు మనము వేరే వాళ్ళ కొరకు బతుకుతూ ఉంటాం. ఒక నాయకుడు కొరకు చాలామంది చనిపోతూ ఉంటారు. తప్పు.
ఒక వ్యక్తి కొరకు ఇంకో వ్యక్తి చనిపోతుంటాడు, రాంగ్ అది. పాపి కొరకు చనిపోతే ప్రయోజనం లేదు. దెర్ నో యూజ్ ఫర్ దట్. అందుకనే ఇక్కడ మీరు గమనిస్తే ఒక ఇంట్లో, ఒక గొప్ప ఇంట్లో, అంటే ఒక గొప్ప కుటుంబానికి, అంటే ఒక గొప్ప రాజకీయ నాయకుడైనా, గొప్ప ఇంటి ఒక కోటీశ్వరుడి ఇంటికైనా కూడా ఆ ఇంట్లో ఉపయోగపడే పాత్రలు ఉంటాయి, ఉపయోగపడని పాత్రలు ఉంటాయి. ఆ ఇంట్లో ఘనతను చేసే పాత్రలు ఉంటాయి, ఘనహీనతకు సంబంధించిన పాత్రలు ఉంటాయి. అంటే మనల్ని ఒక గొప్ప ఇంట్లో ఎలాగైనా మనల్ని జనాలు వాడుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, చదవండి మా, ఎవడైనను వీటిలో చేరక, వేటిలో అంటే జనాలకి వాడబడకుండా తన్ను తాను పవిత్రపరచుకొని వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండర్లైన్ దట్ వర్డ్. యజమానుడు వాడుకున్నట్లు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. చూడండి, అసలు ఒక వ్యక్తి, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె దేనికి సిద్ధపడాలంటే యజమానుడు వాడుకోవడానికి సిద్ధపడాలి. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునే ఎడల, నిన్ను దేవుడు ట్రైన్ చేస్తుంది, నిన్ను దేవుడు బాగు చేస్తుంది జనాలకి వాడబడ్డానికి కాదు. జనాలకి సేవ చేయాలి, ఏనేదో జనాలు చేస్తూ ఉంటారు ఈ మనుషులందరూ కూడా. నన్ను గెలిపించండి, మీకు సేవ చేసుకుంటాను, నన్ను గెలిపించండి, మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని ఉత్తొత్తి మాటలు వ్యాన్లు బస్సులెక్కి చెప్తూ ఉంటారు జనాలు కదా. అవన్నీ డూప్ డ్రామా మాటలు అవన్నీ. దేవుడు వాటిలో చేరద్దంటున్నాడు, జాగ్రత్త. వాటన్నిటిని కాక వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు. ఏంటది? వినబడలేదు. ఎవరు మన యజమానుడు? యేసుక్రీస్తు ప్రభులు వారు. యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి. చాలుమా, యు కెన్ రైట్ ఇట్ డౌన్. ఐ యామ్ ఫర్ ద మాస్టర్స్ యూస్. నేను నా యజమానుడు నన్ను వాడుకోవడానికి నేను తయారవుతున్నాను అని సిద్ధపడాలి మీరు. వెరీ లెస్ పీపుల్ అండర్స్టాండ్ దిస్. ఇక్కడ ఇన్ని పాత్రలు ఉన్నాయి, అందరూ నాకు వాడబడరు, అందరు నేను వాడుకోలేను. అర్థం కావట్లే. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఇన్ని పాత్రలు ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ రెడీ దట్ ఐ యామ్ ఫర్ మై మాస్టర్స్ యూజ్ అని నువ్వు మైండ్లో డిసైడ్ అయితే అప్పుడు నేను మిమ్మల్ని వాడుకోగలను. ఆర్ ఎల్స్ ఐ కాంట్ యూజ్ యూ. నేను మిమ్మల్ని, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అండ్ ఐఎమ్ గెటింగ్ రెడీ. నేను పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడి, లోకానికి నాకు మురికి అంటుకోకుండా నన్ను నేను జాగ్రత్త పరచుకుని. ఎందుకు తెలుసా? నా యజమానుడు నన్ను వాడుకోవడానికే నేను ఇట్లా రెడీ అవుతున్నా. అండ్ యూ పీపుల్ షుడ్ బి రెడీ లైక్ దట్, ద సేమ్ వే ఐ యామ్ గెటింగ్ రెడీ. ఆమేన్. నీ పాత్ర ఇష్టం వచ్చినట్టు మురికితో, మశానముతో, బలహీనమైన పాత్రగా, ఇదిగో డర్టీ వెసల్గా, తర్వాత రకరకాలుగా నీ పాత్రలు లోకములో జనాలు వాడుకుంటూ ఉంటే నువ్వు దేవుడికి వాడబడవు. ఇంకోటి, దేవుడు నేను వాడుకోడు. ఆ పాత్ర పనికిరాదు, ఆ పాత్ర పనికిరాదు. గుర్తుపెట్టుకో, నేను నా యజమానుడు వాడుకోవడానికే తయారవుతున్నాను అనుకోవాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎలా రెడీ అవ్వాలి తెలుసా? ఎలా తయారవ్వాలి తెలుసా? ఒక స్త్రీ తన పెనిమిటి కొరకు తయారవుతుంది, అలా రెడీ అవ్వాలి. నేను నా భర్త కొరకు మంచి చీర కట్టుకోవాలి, నేను నా పెనిమిటి కొరకు నేను చక్కగా రెడీ అవ్వాలి. ఐ నీడ్ టు ఇంప్రెస్ మై హస్బెండ్. నేను నా పెనిమిటిని ఇంప్రెస్ చేయాలి, నా పెనిమిటిని నేను ఇష్టపడాలి అనే విధంగా తయారవుతుంది కలిసి భార్య.
అలా ఒక దేవుని కుమారుడు కుమార్తె దేవుని కొరకు సిద్ధపడాలి. ఆమేన్. వెసల్ క్లీనింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ నాట్ దట్ మచ్ ఈజీ. ఈ స్క్రిప్చర్ ఇంకో 1000 సార్లు లక్షలు చదువుకుని మీకు అర్థం కాదు ఇక్కడ తప్ప. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు, కర్ర మంటి అన్నీ ఉన్నాయి. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. అంటే ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? లోకంలో ఉంటాయి. ఇవన్నీ లోకంలో దొరుకుతాయి. కానీ వాళ్ళందరూ దేవుణ్ణి వెంబడించరు. నువ్వు మట్టి పాత్రగా దేవుణ్ణి వెంబడించావా? గుర్తుపెట్టుకో, బంగారు పాత్ర, వెండి పాత్ర, తర్వాత ఇత్తడి పాత్ర నీ మట్టి పాత్రను వెంబడిస్తాయి. ఆమేన్. ఎందుకంటే ఆ వెండి, ఇత్తడి, స్టీల్ దాంట్లో దేవుడు ఐశ్వర్యాన్ని పెట్టలేదు, తర్వాత బంగారాన్ని పెట్టలేదు, పరిశుద్ధాత్ముని పెట్టలేదు, మట్టి పాత్రలో పెట్టాడు దేవుడు. ఆమేన్. దేంట్లో పెట్టాడు? దేంట్లో పెట్టాడు? ఇప్పుడు సచ్చినట్టు మట్టి పాత్ర వెనకాల వాళ్ళు వచ్చి తీరాల్సిందే. మళ్ళీ చదవండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, వెండి పాత్ర, బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. ఓకే. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. అంటే వాళ్ళ ఇష్టం. నేను వాడుకుంటారు, లేదంటే పక్కన పడేస్తారు, మూల పడేస్తారు. కానీ దేవుడు అలా కాదు. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరుచుకునే ఎడల ఆమేన్ వాడు పరిశుద్ధపరచబడి ఆమేన్ యజమానుడు వాడుకొనుటకు. అదేమ్మా నా సర్మన్ ఈరోజు. యజమానుడు వాడుకోవడానికి నీ పాత్రను సిద్ధపరచుకోవాలి. ఆమేన్. ఇఫ్ యువర్ వెసల్ ఇస్ రెడీ, యువర్ మాస్టర్ విల్ యూజ్ యు. ఆమేన్. If your vessel is not ready and I can't even touch you, నేను అసలు నీ దరిదాపుల్లో సర్వేలెన్స్లో కూడా రాలేను. నా వల్ల కాదు. I can't come and I can't use you. I can't come and I can't use you. నేను రాలేను. నీ యజమానుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నావా? లేదా యజమానుని నువ్వు వాడుకోవాలనుకుంటున్నావా? అదిగో స్టవ్ తెచ్చాను, ప్రేయర్ చేయి. ఇదిగో బండి కొన్నా, ప్రేయర్ చేయి. ఇదిగో కారు కొన్నా, ప్రేయర్ చేయి. ఇదిగో చీర కొనుక్కున్నా, ప్రేయర్ చేయి. హాస్పిటల్లో పోతున్నా, ప్రేయర్ చేయి. ఆర్ యు యూజింగ్ మీ? చాలా ఇబ్బందులు పడతావు. లెట్ మీ యూజ్ యూ. ఆమేన్. యజమానుడు పాత్రలను వాడుకున్నప్పుడు ఆ పాత్రలు ఇంకా షైన్ అవుతాయి. ఆమేన్. ఆ పాత్రలు ఇంకా 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 షైన్ అవుతాయి. ఈ మందిరంలో నేను సోకాల్డ్ మీరు ఏదో పాత్రలో వాడబడుతున్నారు. నేను పదే పదే మిమ్మల్ని ఆ పాత్రలో వాడుకోకపోతే మీరు షైన్ అవ్వరు. ఇఫ్ ఐ ఓంట్ యూజ్ యూ, యజమానుడు మీ పాత్రలను వాడుకోకపోతే మీరు ఇంకా షైన్ అవ్వరు. నేను వాడుకుంటూ ఉంటేనే షైన్ అవుతా. ఆమేన్. ఆమేన్. యజమానుడు వాడుకునే పాత్రగా మీరుండును గాక. ఆమేన్. ఆమేన్. కొందరు యజమానుల్ని భలే వాడేస్తారు. చాలామంది యజమానుల్ని భలే వాడేస్తారు, మామూలుగా వాడరు. ఒక్క పిల్ల కొనుక్కున్నాం, ప్రేయర్ చేయండి. చేయక తప్పదు. సంఘస్థుడు ఎట్లా? సంఘస్థుడు వాడికి ప్రేయర్ చేయకపోతే రేపు ఎల్లుండి చర్చికి రాడు. ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం, ప్రేయర్ చేయండి. మరి ప్రేయర్ చేయకముందు మరి వెళ్ళేవు మరి షాప్కి. పాస్టర్ గారు టీవీ కొనుక్కున్నాం, మేము బాగా సీరియల్స్ చూడాలని ప్రేయర్ చేయండి. ఇక నేను ప్రార్థన చేస్తే మీరు పొద్దున ఒక సీరియల్, మధ్యాహ్నం ఒక సీరియల్, రాత్రి ఒక సీరియల్, మధ్యలో మ్యాట్నీ షో, సెకండ్ షో, థర్డ్ షో, ఫోర్త్ షో, ఫిఫ్త్ షో చూసుకోండి. పాస్టర్ గారు బండి కొనుక్కున్నాం, ప్రేయర్ చేయండి. చేస్తా. సినిమాలకి, షికారులకి, పాపానికి, చీకటికి, అది కూడా ఎవరితో రిబ్బన్ కట్టింగు? మాస్టర్తోనే. పాపం ఏనే నువ్వు పాపం చేస్తే ఇతనికి కూడా కొంచెము భాగము పక్కా ఉంటుంది. రిబ్బన్ కటింగ్ చేసింది ఆయనే కదా.
పాస్టర్ గారు కారు కొని, ఇప్పటి నుంచి ఇక భయపడతారు, ఇక నాయన ఈయనకి ఫోన్ చేస్తే ఆడతాడు రా. ఎవ్రీ బ్లెస్డ్ ఐటమ్ దట్ షుడ్ కమ్ టు అవర్ హౌస్, దానికి ప్రార్థనలు అవసరం లేదు వాటికి ప్రార్థనలు. ప్రార్థన చేస్తే 1,00,000 రూపాయలు ఇవ్వాలి అని టోకెన్ పెడితే ఒక్కడు కూడా ఫోన్ చేయండి నాకు కదా, ఒక్కడు కూడా ఫ్రీ. కాబట్టి ఇప్పుడు అంతా అన్లిమిటెడ్ వచ్చేసింది. అదో తలకాయ నొప్పి అయిపోయింది నాకు. సుత్తి పెడతానే ఉంటారు, చెప్తానే అట్ట కాదు, ఇట్ట కాదు, ఉట్ట కాదు, ఒట్ట కాదు, జట్ట కాదు, బట్ట కాదు అంటే ఏందిరా నాయన ఇది. అప్పుడే నయం, ఒక్క నిమిషం రూపాయి పిటి 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 అని పెట్టేసేవాళ్ళు. ఇప్పుడు ఇంకా ఫస్ట్ గారు ఆగండి, ఇంకా ఉన్నాయి చాలా సుత్తులు. ఫస్ట్ గారు 2 నిమిషాలు ఆగండి, ఇంకా ఉన్నాయి చాలా బుత్తులు. ఫస్ట్ గారు ఇంకా ఉండండి, ఇంకా ఉన్నాయి చాలా తలనొప్పులు. ఇవన్నీ మీరు వినాల్సిందే. మీరిని నా బ్రెయిన్ పాడు చేసుకోవాలి నేను. బాబోయ్ చాలా ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఏం చేద్దాం మరి? ఫ్రిడ్జ్లు, బండ్లు, లారీకి ప్రార్థించి, బస్సుకు ప్రార్థించి, బండికి ప్రార్థించి, నీకు ఎంతసేపు చేయమని చేస్తాను. వస్తువులకు మాత్రం ప్రార్థన చేయమని చెప్పకు దయచేసి. అవి ఆర్టిఫిషియల్ ఎలక్ట్రానిక్ గూడ్స్, అవి వాటి ముఖానికి ఏంది ప్రార్థన? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అయ్యామని ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకుంటుంది. ఏంది మీ చేదస్తాం? నాకు అర్థం కాదు. టోకన్ పెడతా నేను ఇంకా రేపటిచ్చి, బస్సుకే, ట్రైన్కే, ఫ్రిడ్జ్కే, టీవీకే కొంత అమౌంట్ పెడతాను. ఒక్కడు కూడా చేయడు. నాకైతే అమ్మయ్య అనిపిస్తుంది. అమ్మయ్య, ఈ మధ్య అందరూ కొనుక్కొని నాకు ఎవరు చెప్పట్లేదు. దేవునికి స్తోత్రం. అప్పుడే ప్రార్థన చేసుకుని కూర్చుంటాను. టింక్ క్లింక్ 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 పడుతుంది. కొన్నాం, ప్రేయర్ చేయి. ఏమన్నా పంపిస్తారంటే ఏం పంపిరు? ఉచిత ప్రార్థనలు చేయబడును. ఇక్కడ ఈజిఎంలో ఉచిత ప్రార్థనలు, దానికి నేనే దొరికాను మీకు. కొంచెం ప్రేయర్ చేయండి, చేస్తే ఏమొస్తుందండి? మీకు లాభం, నాకేం నష్టం? అంతే కదా. ఉచిత ప్రార్థనలు తీసేస్తా బోర్డు. రాగి బిందు కొనుక్కుందాం, ప్రేయర్ చేయండి. ఇత్తడి బిందు కొనుక్కున్నాం, అయ్య గారు ప్రేయర్ చేయండి ప్లీజ్. యేసు నామములో ప్రభు బిందుని అభిషేకించు. యేసు నామములో బిందుని ముట్టు. యేసు రక్తం బిందు మీద ప్రోక్షిస్తుంది. కొందరు పాస్టర్లు అయితే బిందులకు, బకెట్లకు, టబ్బులకి, ఇంకా కబోర్డులకి, ఇంకా దారబంధ్రాలకి, అమ్మా అన్నిటి మీద యేసు రక్తం ఉండాలి. మేమేం తప్ప ఎట్లా? అన్నిటి మీద యేసు రక్తం ఉండాలా? నీ లోపల మాత్రం సైతాన్ రక్తం ఉండాలి. అయ్యా నాకు బాగలేదు, నీకు చెప్పు, నీకు ఎంతైనా చేస్తా. నీ వస్తువులు తీసుకొచ్చి మాత్రం ప్రేయర్ చేయమని అడగకు, తీసుకెళ్ళిపోద్దా వస్తువులు. ముందుకు చెప్తున్నా నేను. అమ్మాయి ప్రేయర్ చేసావా? ప్రేయర్ చేసినావా? చేయలేదా? అయ్యో, ఆఫరింగ్ కూడా తెచ్చా నీకోసం. ఆఫరింగ్ ఇస్తా. ప్రేయర్ చేయద్దా బిందుకి? ఆ బిందు ప్లేస్లో మీరు ఉంటారు, జాగ్రత్త. ఎన్నిసార్లు బిందులు, బకెట్లు చేయలేక సచ్చుంటాను నేను. మనోవేదన, ఆర్తనాదాలు ఇవి. బిందు పాస్టర్ చేయకండి, బకెట్లు పాస్టర్ చేయకండి దయచేసి. డోంట్ డిగ్రేడ్ మై క్యాడర్ మ్యాన్. ఏంటది? బిందులకి ప్రార్థన, దాని పరిస్థితి. ఎక్కడున్నారంటే మీరు బిందులకు, బకెట్లకు ప్రార్థన చేయమని. మనం ఎవరము? పట్టుకుంటావా? ఇప్పుడు తగులుతుంది మధ్యలో. పట్టుకుంటావా? పట్టుకో మరి. మనం ఎవరు? ఏం నింపుతాడు దేవుడు? ఫస్ట్ నింపేదే, అంతే, తిరుగులేదు దేవుడికి. ఆమేన్. ఆయన మట్టి పాత్రను ఐశ్వర్యంతో నింపబోతున్నాడు. హల్లెలూయా. మనకంటే ముందు దేవుని కుమారులు, కుమార్తెలు చాలా మంది ఐశ్వర్యవంతులు అయ్యారు. ఆమేన్. ఎవరో ఒక పాస్టర్ గారు పాపము ఈ
దయ్యాలు వదిలిపెట్టే వాళ్ళ మీద విమర్శలు చేస్తూ ఉన్నాడంట. ఒక విశ్వాసి నన్ను అడిగాడు, ఆ పాస్టర్ అన్నాడంట, మీకు దమ్ముంటే గొప్పోళ్ళ దగ్గర పోయి దయ్యాలు వదలగొట్టాడు అన్నాడంట. ఎప్పుడు పేదోళ్ళే ఊగుతుంటారు ఏంటి, ఇట్లా పేదోళ్ళే ఊగుతుంటారు ఎందుకు పాస్టర్ గారు అంటే, ఆ పాస్టర్ గారులకి గొప్పోళ్ళ దగ్గర పోయే ఈ దమ్ము లేదు కాబట్టి పేదోళ్ళని ఇట్లా ఊపేస్తుంటారు అన్నాడంట. నేనంటాను, గొప్పోళ్ళు ఎందుకు ఊగట్లేదు, పేదోళ్ళు ఎందుకు ఊగుతున్నారు? చాలామంది పేదోళ్ళకి దయ్యాలు పడతాయి తెలుసా. పావర్టీ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ దయ్యాలు పడుతూ ఉంటాయి. సో చాలామంది దయ్యంతో, చీకటి శక్తులతో బాధపడుతూ ఉంటారు. వెరీ సింపుల్ ఆన్సర్ ఉంది నా దగ్గర, వెరీ సింపుల్ ఆన్సర్. ఒకవేళ మీకు ఆ పాస్టర్ గారు తెలిస్తే పోయి చెప్పండి. యు నో వన్ థింగ్, పావర్టీ ఈజ్ ఎ డీమన్. దరిద్రం అనేది ఏంటి? గట్టిగా, దరిద్రం అంటే ఏంటి? మరి దరిద్రం ఉన్నాడు ఓకుండా, దరిద్రం ఇంట్లో ఉందా, నువ్వేమవుతావు? ఊగుతావు, పక్కా ఊగుతావు నువ్వు. ఆ దెయ్యం నేను ఊపుతుంది. ఏం పేరు దాని పేరు? ఏం పేరు దాని పేరు? పావర్టీ ఈజ్ ఎ డీమన్. నో దట్ పావర్టీ ఈజ్ ఎ డీమన్. ఎందుకు ఐశ్వర్యవంతులు, గొప్పోళ్ళు, అన్యులు కూడా ఊగరు తెలుసా? వాళ్ళలో ఏ దురాత్మ లేదు, దరిద్రమైన దురాత్మ లేదు. దరిద్రముఖం దరిద్రమైన దురాత్మ లేదు. ఈ దరిద్రమైన దురాత్మ ఏం చేస్తే ఇప్పుడు నేను బాను అంటుంటుంది. ఏంటంటే నేను పంపిస్తా. గొప్పోళ్ళు పాపం వేరే విధంగా ఊగుతారు, ఇలా తాగి. ఇట్లా ఊగుతారు గొప్పోళ్ళు. పేదోళ్ళు ఇట్లా ముందుకు వెనక్కి ఊగుతారు, గొప్పోళ్ళు సైడ్కి ఊగుతారు. మొత్తానికి ఊగుతారు. దయ్యం పట్టిన వాళ్ళు ఊగుతారు. తెలుసుకోవాలి మనం. సో పేదోళ్ళు ఏముంటుంది చెప్పాలి గట్టిగా. దరిద్రం అనే దురాత్మ ఉంటుంది. ఆ దురాత్మ పట్టిన ప్రతి ఒక్కరూ ఊగుడే, మామూలు ఊగుడు కాదు. పావర్టీ, ఆ దయ్యాన్ని టర్మినేట్ చేయాలి మనం. క్రైస్తవులు ఆ దురాత్మను గెలవాలి. ప్లీజ్, వీఆర్ ఫైటింగ్ అగైన్స్ట్ ద ప్రిన్సిపాలిటీస్, వీఆర్ ఫైటింగ్ అగైన్స్ట్ ద డీమన్స్. లెట్ us win the battle. ఆమెన్. సో దేవుడు పౌలు సేవకు వచ్చిన వెంటనే ఆ మట్టి పాత్రలు ఏమేశాడు చెప్పాలి? ఐశ్వర్యాన్ని వేసాడు. ఈరోజు నువ్వు మట్టి పాత్రను నమ్మితే నీ లోపల కూడా దేవుడు ఐశ్వర్యాన్ని వేస్తాడు. ఆమెన్. నీ లోపల కూడా పరిశుద్ధాత్మను పెడతాడు. ఆమెన్. నీ లోపల కూడా బంగారాన్ని పెడతాడు. ఆమెన్. నీ లోపల కూడా ఆశీర్వాదాన్ని పెడతాడు. ఆమెన్. ఇప్పుడు ఇత్తడి, బంగారము, తర్వాత స్టీలు ఇవన్నీ నిన్ను వెంబడించాలి. ఆమెన్. ఆ రీతిగా దేవుడిని నిలబెట్టును గాక, ఆ రీతిగా దేవుడిని నిలబెట్టును గాక, ఆ రీతిగా దేవుడిని స్థిరపరచును గాక, ఆ రీతిగా దేవుడిని బాగు చేయును గాక. నీ పాత్ర విరిగిపోయిందా? నీ పాత్ర క్రాక్ వచ్చిందా? నీ పాత్ర భయంకరంగా ఉందా? నీ పాత్ర వీక్ వెజలా? He will change your vessels, man. ఈ మట్టి పాత్రను దేవుడు విలువైన పాత్రగా మార్చబోతున్నాడు. ఆమె. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న మీ లోపల అందరిలో ఒక మంచి విశ్వాసాన్ని దేవుడు క్రియేట్ చేస్తున్నాడు. ఈ మట్టి పాత్రలో దేవుడు ఏమేమవుతున్నాడు? గట్టిగా రిచ్నెస్, ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు. పేరుకి జనాలందరూ నేనేమంటారు? మట్టి పాత్ర, మట్టి పాత్ర, మట్టి పాత్ర, మట్టి పాత్ర, మట్టి పాత్ర, మట్టి పాత్ర, మట్టి పాత్ర. ఈ మట్టి పాత్రను బాగు చేసినట్టు ఎవడురా అని వస్తాడు. అప్పుడు యేసు అని తెలుసుకుంటారు. ఈ మట్టి పాత్రను దీవించింది ఎవడురా అని తెలుసుకుంటారు. యేసు అని తెలుసుకుంటారు. ఈ మట్టి పాత్రలో కారు కొనిచ్చింది ఎవర్రా? యేసు అని తెలుసుకుంటారు. ఈ మట్టి పాత్రను ఐశ్వర్యవంతులుగా చేసింది ఎవర్రా? యేసు అని తెలుసుకుంటారు. ఆమేన్. అండ్ లెట్ పీపుల్ నో యువర్ గాడ్. లెట్ పీపుల్ నో యువర్ గాడ్. ఆమేన్. లెట్ పీపుల్ నో